morning, everyone. I am Dr. Karthik. I am a General Medicine postgraduate in Siddhartha Medical College. The present aspect, what we are facing, a second wave of COVID-19. Uh, it has been really bad situation for all of us. We are fighting it together. So first, to point out the differences between the COVID first wave and second wave. మనం ఫస్ట్ చూడండి, according to the epidemiology survey, one person could only infect one positive person who is asymptomatic, might just infect not more than 10 to 20 people might be. But now the infection is so rampant that they could even now one person, ఒక్క వ్యక్తి ఆల్మోస్ట్ ఒక 400 పీపుల్ వరకు ఇన్ఫెక్ట్ చేసే స్ట్రెయిన్ అండి. ద వైరస్ హ్యాస్ మ్యూటేటెడ్ ఇన్ సచ్ ఎ వే. ఆ మ్యూటేషన్ ఏదైతే ఉందో దానివల్ల వైరస్ ట్రాన్స్మిషన్ అనేది విపరీతంగా పెరిగింది. సో we are seeing the numbers in different way from the previous season, whatever happened in the 2019 and 20. So one more thing is the symptomatology, ఏదైతే లక్షణాలు ఉంటాయో వ్యాధివి అవి చాలా చేంజెస్ వచ్చాయి. మనకి అప్పట్లో ఆల్మోస్ట్ ఒక 20 to 30% మాత్రమే లంగ్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగేది. బట్ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ లైక్ 60 to 80% ఆఫ్ ద పీపుల్, అంటే 160 మందికి లంగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ద కోవిడ్ ఈస్ హ్యావింగ్ ద లంగ్ డ్యామేజ్, అంటే లంగ్ అనేది పాడవడం వల్లనే మనకి ఊపిరి ఊపిరి తీసుకోవడంలో కష్టం అవడము, ఆ కష్టం మనకు ఆక్సిజన్ శాతం అనేది తగ్గడము, దానివల్ల ఫర్దర్ గా బ్యాడ్ అయ్యి పేషెంట్ ఇంకా తక్కువ ఆక్సిజన్ ని టాలరేట్ చేయకపోవడం వల్ల ఇట్లా డెత్ అవ్వడము ఇట్లాంటివి జరిగేవి. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ అండ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఇది ఒక గవర్నమెంట్ తో లేకపోతే డాక్టర్లు లేకపోతే పోలీస్ వాళ్ళతో వాళ్ళు అందుకే కేసులు పెరుగుతున్నాయి అలా కాదండి. అందరం మన బాధ్యతగా మనం మాస్కులు ధరించి ప్రతి ఒక్క తీసుకొని, అండ్ చాలా మందికి ఈరోజు వ్యాక్సినేషన్ గురించి నేను మాట్లాడాలనుకున్నాను. యాక్చువల్లీ వ్యాక్సినేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా ప్రొడ్యూస్ చేసిన వ్యాక్సిన్ లో మీకు తెలిసిందే కోవాక్సిన్ ఒకటి, కోవిడ్ బై సీరం ఇన్స్టిట్యూట్, అండ్ కోవాక్సిన్ ఈజ్ ఫ్రమ్ భారత్ బయోటెక్. అండ్ ద టెస్ట్ which has been done, what are all the phases, ఏవైతే ఫేజెస్ జరిగినాయో వ్యాక్సిన్ ట్రయల్స్ లో, both vaccines are equally effective. I mean, they are effective to prevent the serious disease. అంటే మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఫ్లూ సిమ్టమ్స్ అంటే టేస్ట్లెస్నెస్ కానివ్వండి, స్మెల్ పోవడం కానివ్వండి, చిన్నగా జలుబు అవ్వడం కానివ్వండి, ఇట్లాంటివి ఏవైనా ఉన్నప్పుడు అది కండిషన్ కాదండి. బట్ వన్స్ ద లంగ్ గెట్స్ ఇన్వాల్వ్డ్, దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో vaccine will prevent the COVID from entering into the lungs at a rate of 80% maybe. 100% effective, but it is effective in very good extent. అంటే తీసుకున్నందుకు ఉపయోగం అయితే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా, ఎవరు తీసుకోకూడదు, అలర్జీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా, అలర్జీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ లో అలర్జీస్ ఉంటాయి, ఇట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చా లేదా అనే దాని మీద మీకు క్లారిటీ ఇస్తాను నేను. సో కోమార్బిడిటీస్ అంటే షుగర్ కానీ, బీపీ కానీ, లేకపోతే ముందు పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకేదన్నా వాస్కులర్ డిజీజెస్ ఉన్న వాళ్ళు కానీ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
మీరు మొట్టమొదటిగా జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకునే ముందు మీకు ఉన్నాయా లేదా, మీకేమైనా ఫీవర్ ఉందా, లేకపోతే జలుబు కానీ, లేకపోతే సోర్ త్రోట్ అంటాము గొంతులో ఆటోమేటిక్ ఉంటే బెటర్ గెట్ టెస్టెడ్ ఫస్ట్ బిఫోర్ టేకింగ్ వ్యాక్సినేషన్. అంటే మీరు టెస్ట్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ వస్తే వీ కెన్ అవాయిడ్ వ్యాక్సినేషన్. ఇఫ్ యూ పాజిటివ్ రాకపోతే వ్యాక్సిన్ తీసుకోండి. ఇఫ్ యూ ఆర్ సిమ్టమాటిక్, అంటే మీకు ఎలాంటివైనా జబ్బు లక్షణాలు ఉంటే మాత్రం వ్యాక్సిన్ తీసుకోకుండా ఆగండి. ఆగి క్లియర్ అయినాక వ్యాక్సిన్ తీసుకోండి. అంతేకాని ఏవైనా జబ్బు లక్షణాలు ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోకుండా వ్యాక్సిన్ తీసుకోవడం మాత్రం కొంచెం నాట్ జస్టిఫైడ్ అండి. సో మనము వ్యాక్సిన్ తీసుకునే ముందు ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అండ్ అలర్జీ విషయానికి వస్తే మనము అలర్జీ అలర్జీ విషయానికి వస్తే మనము ఎలాంటి అలర్జీస్ ఉన్నాయి మనకి ముందు, ఫుడ్ అలర్జీస్ ఉన్నాయా, లేకపోతే డ్రగ్ అలర్జీస్ ఉన్నాయా, అండ్ వాట్ ఎక్స్టెంట్. అంటే మనకు ఒక ఫుడ్ అంటే కొంతమందికి ఇప్పుడు సీ ఫుడ్ తింటే పడదు. వాళ్ళు సీ ఫుడ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత ఎక్స్టెంట్ లో అలర్జీస్ వస్తున్నాయి, వాళ్ళకి అనాఫ్లాక్సిస్ వస్తుందా, అంటే బీపీ తగ్గిపోవడము, టోటల్ గా పూర్తిగా మచ్చలు వచ్చేసి మాట తడబడ్డం, ఇట్లాంటి వాళ్ళు టోటల్లీ వ్యాక్సిన్ అవాయిడ్ చేయడం బెటర్. సో మైల్డ్ గా ర్యాషెస్ వచ్చి నార్మల్ గానే ఉంటారు, జస్ట్ వాళ్ళకు పడదు అనే వాళ్ళు దే కెన్ ఆప్ట్ ఫర్ ద వ్యాక్సినేషన్, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ వ్యాక్సినేషన్ అండ్ వాట్ ఇఫ్ అంటే మీకు ఒకవేళ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాక పాజిటివ్ వచ్చింది, అప్పుడు సెకండ్ డోస్ తీసుకోవాలా లేదా? లేదండి, ఫస్ట్ డోస్ తీసుకున్నాక వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాక మీకు పాజిటివ్ వస్తే better get an antibody titer before you take a second dose. Titer, consult a physician. He'll let you know whether you have to take the second dose or you have to wait. Because second dose of booster, while you have vaccination, I mean, already while you have produced antibodies, it is not valid, and I mean that will not be useful. So. And second thing is vaccination. Andarki Covaxin or Covishield, both are equally effective. Any vaccination is better. You don't have to struggle to get one type of vaccine. And we can't totally judge without having the facts before us. అంటే ఇప్పటి వరకు మనము కోవిషీల్డ్ అనేది ఆల్మోస్ట్ ఒక 13 to 14 crores పీపుల్ కి ఇచ్చామండి. Covaxin అనేది in some lakhs they have given. So ప్రాపర్ గా స్టాటిస్టిక్స్ అయితే లేవు, బట్ ద ఫేజ్ ట్రయల్స్ విచ్ షోడ్ ద ఎఫికసీ ఆఫ్ వ్యాక్సిన్ ప్రూవ్డ్ టు బి గుడ్. సో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోండి. అండ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు అండ్ ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ జాగ్రత్తలకు వస్తే పక్క వ్యాక్సిన్ తీసుకున్నా మనం మాస్క్ అనేది ధరించాలండి. ఎందుకంటే ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ విల్ నాట్ గివ్ యూ ద ప్రొటెక్షన్, సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ విల్ నాట్ గివ్ యూ ప్రొటెక్షన్. ఆఫ్టర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ తీసుకున్నాక 1 month కి అనేవి వస్తాయండి బాడీలో. దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద ఫర్దర్ ఇన్ఫెక్షన్. దట్ ఈస్ నాట్ అంటే టోటల్ గా అప్పుడు కూడా మీరు మాస్క్ ధరించొద్దు అని నేను చెప్పట్లేదు, బట్ after the 1 month of the second dose, you'll have to you'll get an antibody titer which will be protective. So vaccine avoid cheyandi, I mean vaccine తీసుకొని infection avoid cheyandi. And if you even after vaccination, when it is effective, you will not get the serious ills. అంటే మీరు ఒకవేళ కోవిడ్ వచ్చినా పోస్ట్ వ్యాక్సినేషన్ మీకు ప్రొటెక్షన్ వచ్చినాక you will feel much better than the person who is not vaccinated. And vaccine in children have clear cut instructions. Pediatricians will let you know what to do. Different, and every person is different based on the criteria.
they have to be get tested because children are 90% of the children are asymptomatic for the vaccination. So it's better to get tested before the vaccination. And during vaccination, one should take the proper diet, proper hydration, at least 2.5 liters of the water daily, and that will suffice the dehydration which you suffer, which are the side effects of the vaccination because it is a virus which is injected. So yeah. Uh, Second wave, one might wonder what if we got COVID and we don't have enough beds in the hospital, we don't have enough oxygen available. What should how the COVID is categorized? కోవిడ్ డిజీజ్ అనేది మూడు విధాలుగా కేటగరైజ్ చేస్తామండి: మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. సో మైల్డ్ డిజీజ్, మోడరేట్ డిజీజ్ అండ్ సివియర్ డిజీజ్. మైల్డ్ డిజీజ్ లో ఫ్లూ లక్షణాలు ఉంటాయి, అంటే టేస్ట్లెస్నెస్, స్మెల్ పోవడం, టేస్ట్ తెలియకపోవడం అండ్ బాడీ వీక్ సిమ్టమ్స్ ఉంటాయండి. వీళ్ళకి కాఫ్ అనేది డ్రై కాఫ్ ఉంటుంది, బట్ దట్ విల్ నాట్ టోటల్లీ ఇన్వాల్వ్ ద లంగ్. అంటే లంగ్ ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని లంగ్ లో సిటీ సివియారిటీ స్కోర్ అంటామండి. దానిలో మన సిటీ స్కాన్ తీసినప్పుడు దానిలో ఉన్న జీజీ ఒపాసిటీస్ ని బేస్ చేసుకొని సిటీ లో ఎంత వరకు సివియర్ గా లంగ్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది కోవిడ్ వల్ల అనేది చెప్తాము. అది అవుట్ ఆఫ్ 25 కొంతమంది రేడియాలజిస్ట్ ఇస్తున్నారు, కొంతమంది అవుట్ ఆఫ్ 40 ఇస్తున్నారు వెన్ వీ గెట్ హెచ్ఆర్సిటీ. సో if it is milder, that is the increase less than severity is less than CT severity is less than 7 or something, we can consider it as a mild disease. And few blood tests which will give us a clue whether the patient will progress further, whether the disease will progress further or not. On a OP basis, if you are contacted with the COVID and మన కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండి ఇలాంటి పరీక్షలు ఓపీ బేసిస్ లో చేయించుకొని కూడా మందులు వాడి రికవర్ అవ్వచ్చు. సో ఏంటంటే మైల్డ్ డిజీజ్ ఉన్న వాళ్ళని, మైల్డ్ గా అంటే ఇనీషియల్ స్టేజెస్ లో కోవిడ్ ఉన్న వాళ్ళని ఇనీషియల్ గా సిమ్టమ్స్ వచ్చినప్పుడే వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని తెలిస్తే మనం కొన్ని రెజిమెన్ వాడుతున్నామండి. ఇప్పుడు హోల్ పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ లో కూడా ఇలాంటి రెజిమెంట్స్ వాడుతున్నారు. డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్ కానివ్వండి, హైడ్రాక్సిక్లోరోక్విన్ కానివ్వండి, పారాసిటమాల్ ఫర్ సింటమాటిక్ ఫీవర్. అండ్ ఒకటి ఇప్పుడు సెకండ్ వేవ్ లో మనం కొత్తగా చూసింది ఏంటంటే ఫీవర్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది వితౌట్ టచింగ్ ద బేస్ లైన్. అంటే ఈవెన్ ఆన్ ద మెడికేషన్, అంటే మనం మందులు వాడినా, ఇప్పుడు పారాసిటమాల్ కానివ్వండి, డోలో మీరు ఏదైతే వాడుతున్నారో ఫీవర్ వచ్చినప్పుడు అట్లాంటివి వాడినా ఇమీడియట్ గా తగ్గకపోవడం, ఫీవర్ అనేది కంట్రోల్ అవ్వకపోవడం, ఇలాంటివి చూస్తున్నాం సంఘటనలు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి లూజ్ టూల్స్ అంటే మోషన్స్ కానివ్వండి అండ్ వామిటింగ్స్ కానీ ఇలాంటి లక్షణాలు కూడా ఉంటున్నాయి. సో ఈవెన్ సడన్ గా సడన్ గా మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా గెట్ టెస్టెడ్. మీరు ఎంత తొందరగా సిమ్టమ్స్ ని గ్రహించి టెస్ట్ చేయించుకుంటే అంత తొందరగా మీరు మెడికేషన్ తీసుకోగలుగుతారు, అంత తొందరగా రికవరీ అవ్వగలుగుతారు. If you neglect in the first initial stages of or first week of the infection and didn't opt for the treatment, that will that is a reason. And ఆ ఇనిషియల్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోవడం వల్ల మీరు ఫర్దర్ గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఇనిషియల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండే ఛాన్స్ చాలా బెటర్ గా ఉంటాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు మనం హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ ఎలాంటి గైడ్ లైన్స్ పాటించాలి అనే దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం హోమ్ క్వారంటైన్ ఉన్నప్పుడు టోటల్లీ సపరేట్ గా అట్లీస్ట్ 6 feet సోషల్ డిస్టెన్సింగ్, బికాస్ అందరికీ సపరేట్ రూమ్ ఉండకపోవచ్చు ఇంట్లో. సో అట్లీస్ట్ 6 feet సోషల్ డిస్టెన్సింగ్. అండ్ వెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎనీ గార్డియన్ హూ ఇస్ విత్ యూ, అంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్ ని అండ్ మీరు ఇద్దరు మాస్క్ ధరించండి.
మాస్క్ ధరించే మాట్లాడండి, మాస్క్ తీసి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడద్దు. అండ్ వెన్ ఎవర్ మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఇమీడియట్ గా శానిటైజ్ చేసుకోండి. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ప్రివెంటింగ్ ద ఫర్దర్ ట్రాన్స్మిషన్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఇన్ఫెక్షన్ రానియకుండా జాగ్రత్త పడాలి. హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు చాలా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫెక్ట్ అయితే మళ్ళీ మీకే ప్రాబ్లం కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ హూ షుడ్ బి హూ షుడ్ గెట్ టెస్టెడ్. అంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఒకరికి వస్తే వాళ్ళ కాంటాక్ట్, అంటే ఎవరైతే మనకి క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటారో, అంటే రోజు ఇంట్లో అందరు కలిసి ఉండే వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. ఒక్క ఫ్యామిలీ మెంబర్కి వచ్చినప్పుడు ఎవరైతే సిమ్టమాటిక్ అవుతారో, ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటారో, బెటర్ దే షుడ్ గెట్ టెస్టెడ్. నాట్ ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్ దట్ అంటే అందరూ ఉన్న ఫ్యామిలీ అందరూ టెస్ట్ చేసుకోవాలని ఏం లేదండి. బట్ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా టెస్ట్ చేసుకోవడం బెటర్. బికాస్ దట్ విల్ ప్రివెంట్ ఫర్దర్ ప్రోగ్రెషన్. అంటే మైల్డర్ డిజీజ్ మోడరేట్ నుంచి సివియర్ వెళ్ళి మళ్ళీ ప్రాణాపాయం కలగకుండా ఉంటుంది. సివియర్ కైండ్ ఆఫ్ డిసీజ్. యా ఆబ్వియస్లీ మన హెల్త్ సెక్టర్ కానివ్వండి, టోటల్ ఇప్పుడు ఇండియాలో ఉన్న హెల్త్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఆక్సిజన్ సప్లై కానివ్వండి, ఇట్ ఈస్ because this is a kind of pandemic, this is a kind of disaster we were never ready to work with, because this kind of flu was seen in Spain, I mean in the European countries in 1915. So they suffered similar second wave, and the death rate was massively rampant in the second wave. ఇప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్, దట్ ఈస్ అమెరికా, యూరోపియన్ అండ్ జర్మన్ నేషన్స్ చూస్తే మనకి ఈ సెకండ్ వేవ్ అనేది వాళ్ళకి అప్ టు 4 months వరకు ఉంది. అంటే ద సెకండ్ వేవ్ విచ్ స్టార్టెడ్ ఫర్ ద ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈస్ ఫ్రమ్ ఏప్రిల్. దట్ ఈస్ మేబీ ఇన్ ద ఏప్రిల్ వి గాట్ టు experience the second wave. So this might be due to anything, the changed mutation and rampant infective rate. సో ఏదైతే సెకండ్ వేవ్ ఉందో అది మనకి అప్ టు 4 months వరకు ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు జూలై వరకు, అకార్డింగ్ టు ద ఎపిడమాలజికల్ సర్వే, జూలై వరకు మనము ఈ సెకండ్ వేవ్ అనేది చూడొచ్చు. సో గవర్నమెంట్ ఐ థింక్ everyone is trying their level best. So lockdown might not be the option. Should have their own personal care, their own వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ ఉంది. అంటే బయటికి వెళ్ళినప్పుడు గుంపు ప్రదేశాలను అవాయిడ్ చేసి రేషన్ పద్ధతుల్లో కొంతమందిని కొన్నిసార్లే అలౌ చేయడం, ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ తో we could totally fight this second wave out. And vaccination is one more effective step towards avoiding the infection, and furtherly I mean ఫర్దర్గా దీన్ని అవాయిడ్ చేయడానికి, ఎక్స్పోనెన్షియల్ వేవ్ ని ఫ్లాటెన్ చేయడానికి వ్యాక్సినేషన్ ఇస్ వన్ మోర్ గుడ్ ఆప్షన్. అండ్ taking the proper diet, taking the proper hydration will obviously will make you immune. And I have seen few questions which are raised by the people that doctors say that everyone should have good immunity, take vitamins so that you get immune. మీరు వైటమిన్స్ తీసుకోండి ఇవన్నీ చెప్పి మళ్ళీ ఇమీడియట్ గా ఫీవర్ రాగానే, అంటే కోవిడ్ కొంచెం సివియర్ అవ్వగానే మళ్ళీ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. స్టిరాయిడ్స్ అగైన్ విల్ సప్రెస్ ద ఇమ్యూనిటీ అని కొంతమంది క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఫీవర్ రాకుండా, అంటే వైరల్ ఎంట్రీ ఫర్దర్ గా మనకి డిసిమినేట్ అవ్వకుండా, అంటే లంగ్స్ కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే యాక్చువల్లీ కిడ్నీస్కి వెళ్ళడం కానివ్వండి, ఇట్లా ఆర్గాన్ డిసిమినేషన్ కానియకుండా ఇమ్యూనిటీ హెల్ప్ చేస్తుందండి. వన్స్ ద ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ దేర్, అంటే ఒకసారి లంగ్ ఇన్వాల్వ్ అయినాక కైన్స్ అంటామండి మనము, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ రిలీజ్ అయినప్పుడు
దాని చుట్టూ దాని చుట్టూ అయ్యే ఇన్ఫ్లమేషన్ అనేది లంగ్ ని డ్యామేజ్ చేస్తుంది. సో ద స్టిరాయిడ్స్ విచ్ ఆర్ గివెన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కోవిడ్ ట్రీట్మెంట్ అనేది టోటల్ గా ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ ని అవాయిడ్ చేస్తాం. ఆ ఇన్ఫ్లమేషన్ ని అవాయిడ్ చేసి అవాయిడ్ లంగ్ ని మనము డ్యామేజ్ అవ్వకుండా చూసుకోగలుగుతాం. సో దట్ ఈస్ ద రీజన్ స్టిరాయిడ్స్ ఆర్ గివెన్ ఇన్ దిస్ కోవిడ్ డిజీజ్. అదేదో ఇమ్యూనిటీని సపరేట్ చేసి ఫర్దర్ గా ఇంకా డిసిమినేట్ చేయాలనే ఉద్దేశం. ద clinician clearly observes and take care of everything, the rising markers whatever are there, సిఆర్పి కానివ్వండి, ఫెరిటిన్ కానివ్వండి, డి డైమర్స్ కానివ్వండి. మనం కోవిడ్ లో కోయాగులేషన్ డిస్టర్బెన్సెస్ చూసాము. దానివల్ల కూడా చాలా మందికి పక్షవాతాలు రావనియం కానీ, స్ట్రోక్స్ రానియం కానీ, మయోకార్డైటిస్ రానియండి కానీ, హార్ట్ డిజీజెస్ ర్యాంపెంట్ అవ్వడం కానివ్వండి. అండ్ కొంతమంది క్రోనిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే కిడ్నీ సికేడి అంటాం, క్రోనిక్ కిడ్నీ డిజీజ్, సిఏడి అంటాము, కొర్నరీ ఆర్టరీ డిజీజ్. ఇలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు క్రోనిక్ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా డయాలసిస్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సినేషన్ చేసుకోవడం బెటర్ అండి. అండ్ steroid should be started in a moderate to severe disease, not an initial disease. The antivirals, remdesivir విషయానికి వస్తే remdesivir, whatever the Fabiflu, tocilizumab, and infliximab, and stem cell therapy. These are the few, under research for the treatment. Obviously, antivirals started initially in a moderate disease will avoid it to get severe. కోవాలనేది డిసైడ్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి, ఫాలింగ్ సాచురేషన్స్, అంటే మనకి ఇన్ని రోజులు 98-97 ఉన్న ఆక్సిజన్ శాతం ఒకేసారి ర్యాంపెంట్ గా పడిపోయింది అంటే అప్పుడు మనం ఇమీడియట్ గా దానికి ఫర్దర్ గా మార్కర్స్, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అండ్ సీరం ఫెరిటిన్ కానివ్వండి, డి డైమర్స్ కానివ్వండి, సిఆర్పి కానివ్వండి, ఎన్ఎల్ఆర్ రేషియో అని ఉంటుంది. అండ్ ఫ్యూ అదర్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ లైక్ ఇంక్రీజ్ ఇన్ రెస్పిరేటరీ రేట్ అండ్ ఆక్సిజన్ బ్రెత్లెస్నెస్, అంటే ఆయాసం కానివ్వండి. ఇవేమైనా పెరుగుతున్నప్పుడు క్లినికల్ గా పేషెంట్ ని అబ్జర్వ్ చేయండి. రెమ్డెసివిర్ అనేది స్టార్ట్ చేయొద్దు. అండ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ద సిచ్యువేషన్ ఈస్ take strict actions against the blackening of black market of the remdesivir, because without doctor prescription it should not be given. ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రెమ్డెసివిర్ అనేది బయట చలామణి అవుతుందో దట్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ ఆల్ ద హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ బేస్డ్ ఆర్ సర్టిఫైడ్ మెడికల్ షాప్స్ should be made available. Remdesivir should be made available, and it should be strictly monitored also. Important ఈ డిసీజ్ లో మీ ఇనిషియల్ స్టేజెస్ లో టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లో టెస్ట్ చేసుకుంటే ఇది మైల్డ్ అంటే చిన్నగా ఉన్న డిసీజ్ ని మోడరేట్ లెవెల్లో కానీ సివియర్ లెవెల్లో కానీ వెళ్లకుండా ఆపగలుగుతాం. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ప్రోనింగ్. ఈ ప్రోనింగ్ అనేది ఎలా చేయాలి, ఏ పద్ధతుల్లో చేయాలని చాలా మంది మీరు చూస్తూనే ఉంటారు. చాలా వీడియోస్ కూడా వచ్చాయి. Proning is the key because proning improves the saturation. It will further keeps you oxygenated and it will further avoid desaturation. అంటే ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గనీయకుండా మనం అలా మెయింటైన్ చేస్తున్నాం. సో దట్ ద డిజీజ్ వేర్స్ అవుట్, అంటే డిజీజ్ అనేది ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంది. దేర్ ఈస్ నో పర్టికులర్ ట్రీట్మెంట్ విచ్ కుడ్ టోటలీ సఫైజ్ ద కోవిడ్. అంటే కోవిడ్ ని టోటల్ గా ఆపే ట్రీట్మెంట్ ఇంకా రాలేదు. వాట్ ఎవర్ ద రెమ్డెసివిర్ అండ్ దే ఆర్ ఎఫెక్టివ్ టు సర్టన్ ఎక్స్టెంట్, దట్స్ ఇట్, బట్ దే ఆర్ నాట్ ద మ్యాజిక్ డ్రగ్ టిల్ నౌ.
సో హైడ్రేషన్, అడిక్వేట్ న్యూట్రిషన్, ఈ జాగ్రత్తలు తీసుకొని అండ్ ఇనీషియల్గా సిమ్టమ్స్ రాగానే టెస్ట్ చేయించుకోవడం. అండ్ సెకండ్ థింగ్ ఈస్ వ్యాక్సినేషన్ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే లైక్ గెట్టింగ్ ద సెకండ్ డే ఫీవర్ ఆర్ myalgias, హ్యావింగ్ ద కంటిన్యూస్ ఫీవర్ ఫర్ few days. That could be so totally If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.